నమస్తే. 2025 మాస ఫలితాల్లో డిసెంబర్ మాసంలో వృశ్చిక రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. డిసెంబర్ మాసంలో వృశ్చిక రాశి వారు ముఖ్యంగా విద్యార్థులు కొంత విద్య పట్ల శ్రద్ధ వహించాలి. ఎందుకంటే విద్యా ఆటంకాలు, బద్ధకము ఇవన్నీ కూడా చోటు చేసుకునే పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా తల్లిగారి ఆరోగ్యం కానీ, అలాగే వాహనాలపైన ప్రయాణం చేసేటప్పుడు కానీ, స్థిరాస్తులు ఏమైనా కొనుక్కోవాలనుకున్నప్పుడు ఒకటికి 2 సార్లు ఆలోచించి అడుగులు వేయాలి వృశ్చిక రాశి వారి మాసంలో. ఎందుకంటే సమస్యలు ఎక్కువగా ఎదురయ్యే సిచ్యువేషన్ ఉంటుంది. స్థిరాస్తి కొనుక్కునే విషయంలో కానీ, తల్లిగారి ఆరోగ్య విషయాలు కానీ మనం చెప్పుకున్నాం కదా. ఈ విషయాలన్నీ కూడా ముఖ్యంగా ఎవరైతే ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ రంగంలో ఉన్నవారికి ఆ విషయాల్లో కొన్ని శుభవార్తలు డిసెంబర్ 2nd వీక్లో వచ్చే అవకాశం ఉంది వృశ్చిక రాశి వారికి. ముఖ్యంగా ఉన్నత విద్యకై చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి కొంత ఫలించే అవకాశం ఉంది. అయితే జాప్యం చేయొద్దు విద్యలో అని చెప్పుకున్నాము. కాన్సన్ట్రేషన్ చేసి చదివినట్టయితే హయ్యర్ స్టడీస్కి వెళ్ళే వాళ్ళకి కొన్ని ఆపర్చునిటీస్ సడన్గా వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఇలాగే విదేశీ విద్యకై ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి కూడా కొంత అనుకూలత ఆ విషయంలో అయితే వృశ్చిక రాశి వారికి చక్కగా కనిపిస్తుంది. ముఖ్యంగా కొంత కుటుంబ వాతావరణం అంతా కూడా కోప వాతావరణం కానీ, చికాకును కలిగించడం కానీ, కోపం ఎక్కువగా రావటం కానీ, ఇలాంటివి అనవసరమైన చిన్న చిన్న అపార్థాలు ఇవన్నీ కూడా కొంత కలవరపెట్టే విధంగా ఉంటాయి. ముఖ్యంగా డిసెంబర్ 19 వరకు ఉండే డేస్ అన్నీ కూడా కొంత ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ వహించండి. డిసెంబర్ 19 తర్వాత వచ్చే డేస్ కొంత పాజిటివ్గా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఇంకా బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా కొంత పాజిటివ్గా ఈ మాసం అంతా ముందుకి సాగుతాయి. ఇంకా వివాహ ప్రయత్నాలు చేసే వారికి డిసెంబర్ 21 తర్వాత కొన్ని అలయన్స్లో పాజిటివిటీ అయితే కనిపిస్తుంది. అంటే వాళ్ళ మాటల వరకు రావటము, ఫైనల్ వరకు రావటము, ఇలాంటి సిచ్యువేషన్స్. అలాగే సంతానం కోరుకున్న దంపతులు కొంత పరిహారాలు అయితే చేయాలి. అలాగే ప్రేమ విషయాల్లో కూడా కొంత పురోభివృద్ధి అయితే వృశ్చిక రాశి వారికి ఈ మాసంలో కనిపిస్తుంది. ముఖ్యంగా వృశ్చిక రాశి వారు ఈ మాసంలో చేసుకోవాల్సిన పరిహారంలో అమ్మవారి ఆరాధన చేయటము, దుర్గాష్టకాన్ని పఠించుకోవటము, మంగళవారం రోజు అమ్మవారికి కొంత ఆవు నెయ్యితో దీపం పెట్టి ఈ ఖడ్గమాల ఇవన్నీ పట్టించుకోవడం వల్ల మానసిక ప్రశాంతత వృశ్చిక రాశి వారికి లభించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గృహిణులు ఎవరైతే ఉంటారో కొంత అమ్మవారి ఆరాధన చేయటం వల్ల కూడా ఈ కుటుంబ సమస్యలు, చిక్కులు కొద్దిగా తగ్గుముఖం పడతాయి. స్వస్తి.